కొంతమంది పనిచేసే కంపెనీని ఇంతకుముందు పనిచేయాలంటే మరి ఈ యొక్క ప్రభుత్వ అనుమతి, కార్మిక సంఘాల అనుమతి తప్పనిసరి అయ్యేది. కానీ దాని పరిధిని 300 మంది కార్మికులు పనిచేసేటటువంటి కంపెనీకి వర్తింపు చేస్తున్నారు. అంటే మన భారతదేశంలో 300 మంది పనిచేసేటటువంటి కంపెనీల్లో ఏ కంపెనీ కూడా ఈ యొక్క చట్టాలు వర్తించకుండా పోతాయి. అంటే సుమారుగా 90% మంది కార్మికులకి ఏ రకమైనటువంటి రక్షణ ఉండదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో పని భద్రత కల్పించేదానికి కానీ, పర్మినెంట్ చేసేదానికి కానీ, మరి యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు నుంచి కానీ, సమ్మె చేసే హక్కును కానీ, అదేవిధంగా మన సమస్యల్ని ప్రశ్నించేటటువంటి హక్కు కానీ లేనటువంటి పద్ధతుల్లో ఈ యొక్క కార్మిక కోర్ట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి, యాజమాన్యాలకి, కార్పొరేట్స్కి లాభాలు తెచ్చిపెట్టే దానికోసం భారతదేశాన్ని కార్మిక సంఘాలు లేనటువంటి భారతదేశాన్ని నిర్మించడం కోసం మోడీ పూనుకున్నాడు. ఇది కేవలం పెట్టుబడిదారులకి, కార్పొరేట్స్కి లాభం చేకూర్చేదానికి. మరి గతంలో ఎట్లయితే మనం 12 గంటలు 16 గంటలు పనిచేసేవాళ్ళము, ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ రోజున కార్మికుల్ని బానిసలుగా తయారు చేసేదానికి ఈ లేబర్ కోడ్స్ ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి ఈ యొక్క లేబర్ కోడ్స్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు భారతదేశంలో కనుక ఈ యొక్క లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఈరోజు కార్మికులే కాదు, కర్షకులకు సంబంధించి కూడా విత్తనాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా ఇదివరకు మరి వ్యవసాయ కార్మిక చట్టాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరణ చేయాలని చెప్పేసే పద్ధతుల్లో ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి కర్షకులు సంవత్సరం పాటు ఢిల్లీని దిగ్బంధనం చేసి ఈ యొక్క వ్యవసాయ చట్టాలని వెనక్కి కొట్టగలిగారు. ఆ రకమైన పద్ధతుల్లో ఈ రోజున కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి ఈ రోజున భారతదేశంలో ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. ఈ యొక్క సమ్మె ఒక కార్మికుల కోసమో, కర్షకుల కోసమో కాదు, భారతదేశాన్ని భవిష్యత్తులో రక్షించుకోవటం కోసం, భారత ప్రజానీకాన్ని కాపాడటం కోసం, భారత సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఈ యొక్క సమ్మె చేయబడుతుంది. కాబట్టి మనందరం బాధ్యతాయుతమైన పౌరులుగా, భారత పౌరులుగా ఈ యొక్క సమ్మెను చేపట్టేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కావున తప్పనిసరిగా ఏంటంటే మీరందరూ కూడా సహకరించి రేపు రాబోయే రోజుల్లో కార్మిక చట్టాలు అమలయ్యేదాకా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆక్ట్రాయిడ్ అని చెప్పేసి ఒక డాక్టర్ ఇచ్చినటువంటి ఈ యొక్క కమిషన్ వేసినటువంటి దాంతో కనీసం 26,000 లేకుండా ఈ యొక్క మన కుటుంబాలు గడవు అని చెప్పేసి మనకి ఈ కార్మికులకి కనీస వేతనం నిర్ణయించాలని చెప్పేసి చెప్పినా కానీ ఈరోజు ప్రభుత్వం దాన్ని తొందరలో తొక్కేసింది. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, ఆ రకంగా పని భద్రత లేదు, కాంట్రాక్టీకరణ పెచ్చుమీరిపోయింది. 100కి 10 మంది కూడా మరి పర్మనెంట్ కోర్లో పనిచేయట్లేదు. అందరూ కార్మికులే, కాంట్రాక్ట్ కార్మికులే ఉత్పత్తిని సాధిస్తున్నారు. దేశ భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి యొక్క కార్మిక శక్తిని, సంపదని అంతా కూడా యాజమాన్యాలు కొనగొడుతున్నాయి. కాబట్టి కార్మికులకు న్యాయం చేకూర్చే వరకు, కనీస వేతనాలు అమలయ్యే వరకు, ఈఎస్ఐ, పిఎఫ్, పర్మనెంటు ఇవన్నీ కూడా అమలయ్యాలి అని చెప్పేసి ఈ యొక్క సమ్మె జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ యొక్క సమ్మెని ప్రోత్సహించి, సహకరించి ఈ సమ్మెలో పాల్గొని దేశభక్తిని చాటుకోవాలని చెప్పి మేము సిఐటియు బాచిపల్లి వేరే కమిటీగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్.